ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే చక్కటి ఇంటర్వ్యూ చేశారు నేను రాధాకృష్ణ గారు. ఆ ఇంటర్వ్యూ అంతా నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సునీతకి అవగాహన అన్నటువంటిది షర్మిల స్థాయిలోనే ఉంది. ఎవరో చెప్పింది వింటం తప్పించి సొంత అవగాహనతో చేయట్లా. వాళ్ళ ఆయన చెప్పింది వింటుంది, మిగతా చెప్పింది వింటుంది. తండ్రి చనిపోయినటువంటి నిమిషంలో వచ్చినటువంటి ఫోన్ కాల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆవిడని ఎంతవరకు అంటే దస్తగిరి చెప్పాడు ఆమెకి. దస్తగిరి ఎందుకు చెప్తాడు? తనే మర్డర్ చేసినటువంటి వాడు. లేదంటే ఆ దస్తగిరి తర్వాతన కొంతమంది వెళ్ళి ఆమెని కన్విన్స్ చేశారు. ఏమని? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చేసి ఉంటాడు అని చెప్పి ఆ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి అన్నయ్యకి చెప్పింది. అన్నయ్య ఏమన్నాడు? అసలు మీ ఆయన పేరు వినబడుతోంది ఇక్కడ అని చెప్పాడు. అనుమానం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కాదు, మీ ఆయన పేరు మీద. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఎవరు చెప్పారు? ఇతను చెప్పాడు, దస్తగిరి. దస్తగిరి చేత ఎవరు చెప్పించారు? అదే $1 మిలియన్ ప్రశ్న. మర్డర్ చేసినటువంటి వాడే, తనని చేపించింది గంగిరెడ్డి అని చెప్పినటువంటి వాడే తర్వాత మార్చినటువంటి మాటలు ఇవి. అంటే ఓవరాల్గా గంగిరెడ్డి తమ ఇంట్లో వాడే అని చెప్తోంది ఆవిడ. అట్లాగే మర్డర్ జరిగినప్పుడు ఆ కాగితం దాచేయమని చెప్పింది నేనే, వాడిని చంపేస్తారేమోనని, డ్రైవర్ని చంపేస్తారేమోనని. ఎవరు చంపుతారు? డ్రైవర్ చేస్తుంటే ఒకవేళ. అట్లాగే అసలు పాయింట్ ఏమన్నా అడిగారా దాంట్లో? డబ్బులు వాళ్ళ నాన్నకి ఇవ్వనివ్వలేదు అన్నటువంటి. ఇప్పుడు ఈమె ఓ పాయింట్లో ఎక్కడ చెప్పుకొచ్చిందంటే మందు ఇచ్చావా అని అడిగితే ఇవ్వలేదని చెప్పాడు డ్రైవరు, ఇప్పటికీ ఆ డ్రైవర్ మాతోనే ఉన్నాడు అన్నటువంటి. నేను తిడతానేమో అని భయపడి అతను మందు ఇచ్చాడు, ఇచ్చింది చెప్పలేదు అని చెప్పుకొచ్చింది. అంటే ఆ రోజునికి ఆయనకి ఏది ఇవ్వాలన్నా సరే ఆమె ద్వారా మాత్రమే. ఆమె అంటేనే తిండైనా మందైనా రూపాయి అయినా, ఆయన చేతిలో పైసలు లేవు. అది కదా అసలు పాయింట్. అట్లాగే మొన్ననే తేలినటువంటి పాయింట్ ఏంటి? తన మామగారిని డబ్బుల కోసం అడిగానని అల్లుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది కదా సిబిఐకి. ఓవరాల్గా తన భర్త మీద అపారమైన ప్రేమ ఉంది. అదే సందర్భంలో తండ్రి మరణానికి సంబంధించి తను వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ తనకు అవగాహన తక్కువ ఉందన్నటువంటి విషయం ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమవుతున్నటువంటి వ్యవహారం. కాకపోతే అనుమానాలు కొంతమంది రేకెత్తించారు. ఆ రేకెత్తించిన అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఇక్కడ తను ఆరోపణలు చేస్తుంది. అది అసలు పాయింట్ అంతా కూడా కనబడుతున్నటువంటిది. ఆధారాలతో కాదు ఆవిడ చేస్తుంది, అనుమానాలతో. ఆ అనుమానాల్లో సిబిఐ 2 ఛార్జ్ షీట్లు వేసింది. మొట్టమొదటి ఛార్జ్ షీట్ తయారు చేసినటువంటి మొట్టమొదట ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను చదివి ఉంటే అనుమానాలన్నిటికీ ఒక లెక్క తెలిసేది. ఆ తర్వాత రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సిబిఐలో రిటైర్ అయిపోయే ముందు ఉన్నటువంటి ఒక బాస్. ఆ బాస్ని అపాయింట్ చేసినటువంటి మరొక బాస్ ఉన్నారు. ఆ బాస్ కోరిక మేరకు ఈ బాస్ పనిచేసి పెట్టారు. అది ఓపెన్ సీక్రెట్. అవి ఇంకా ఈమెకి తెలియవు. భవిష్యత్తులో నేర్చుకోవచ్చాం, కానీ అప్పటికి టైం అయితే ఏముండదు. బట్ ఇక్కడ ఏంటి అంటే వ్యవస్థలు, నేరాలు, వ్యవహారాలు ఎట్లా ట్విస్టులు చేసుకోవచ్చు అన్నటువంటి దానికి సునీత ఉదంతం ఒక సాక్ష్యం.